కశ్మీర్లో మారణ హోమం తర్వాత భద్రతా బలగాలు కశ్మీర్ను జల్లెడబడుతున్నాయి. ఎక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నారో అనే సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న కూడా ఉగ్రవాదులను మట్టిబెట్టే క్రమంలో ఒక జవాన్ వీరమరణం పొందిన ఘటనను చూసాం. కానీ ఇది ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మీకు ఆనందాన్ని కలిగించే వార్త. ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన ఒక నివాసాన్ని మన భద్రతా బలగాలు పేల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కశ్మీర్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి, అనువనువును జల్లెడ పడుతున్నాయి. ఏ చెట్టులో దాక్కున్నా, ఏ చెట్టు పైన దాక్కున్నా, ఏ పుట్టలో దాక్కున్నా, ఏ ఇంటిలో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి మరి మట్టు పెడతాము అని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఉగ్రవాదులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్లను అణిచివేస్తాము అని చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. ఒక ఉగ్రవాదికి సంబంధించిన నివాసాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి సమయంలో ఆ నివాసాన్ని పేల్చేశారు. అదంతా తుక్కు అయిపోయింది. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటను ప్రారంభిస్తున్నాయి. ఇక్కడ ఈ ఘటనలో హతమైన ఒక ఉగ్రవాది, స్థానికంగా ఉన్న ఉగ్రవాది, అతను పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఈ నివాసాన్ని పేల్చేశారు. నివాసాన్ని పేల్చేసిన తర్వాత ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారా, ఆ ఇంట్లోనే ఒక ఉగ్రవాది నక్కి ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ ఇంటిని పేల్చివేశారు. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు మొత్తం కశ్మీర్ అంతటినీ కూడా జల్లెడ పడుతున్నాయి. త్రాల్, బెజ్బెహరా ప్రాంతాల్లో ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు అనే సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉంది. ఉగ్రవాదులు ఆ రోజు పహల్గామ్లో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ ఉగ్రవాదులకు కశ్మీర్లో స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఉగ్రవాదులు తలదాచుకోవడానికి, ఆ ఉగ్రవాదులు ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు అనే వివరాలపై కూడా ఆరా తీశారు. ఆ ఉగ్రవాదులు ఈ ఇంట్లోనే తలదాచుకున్నారు. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ తలదాచుకున్నారు. ఆ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులు దాగిన ఇళ్లను నేలమట్టం చేసింది. ఐఈడీ బాంబులతో టెర్రరిస్టులు ఉన్న ఇళ్లను పేల్చివేశారు జవాన్లు. త్రాల్ ప్రాంతంలో ఆసిఫ్ షేక్ నివాసం ఉంది. ఆసిఫ్ షేక్ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆసిఫ్ షేక్. ఇతడు స్థానికంగా ఉన్న ఉగ్రవాది. ఈ ఉగ్రవాది పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇక్కడ భారతదేశంలో దాడులకు పాల్పడటానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఈ లోకల్ టెర్రరిస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను ఆర్మీ అధికారులు పేల్చివేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్ లో చూస్తున్నదే ఆసిఫ్ షేక్. అతను లోకల్ టెర్రరిస్ట్. అతను ఉన్న ఇల్లే అది. అర్ధరాత్రి సమయంలో ఐఈడీ బాంబులను పెట్టి పేల్చివేస్తున్న దృశ్యాలు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పేలిపోయి తుక్కు అయిపోయింది. రెండో బాక్స్లో ఆ ధ్వంసమైన ఇంటిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పహల్గామ్ దాడుల తరువాత మొత్తం భారతీయులందరూ రగిలిపోతున్నారు. ఉగ్రవాదులను బయటికి లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపాలి అంటూ మొత్తం భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఇటు కేంద్రం కూడా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సహా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుంది. ఇటు పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాగిన ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉన్నారు.
భద్రతా బలగాలు. అయితే భద్రతా బలగాలనే దృష్టి మరలించాలి అని కొంతమంది ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఆసిఫ్ షేక్ ఇంట్లో ఐఈడీలు పెట్టి భద్రతా దళాలకు పహల్గాం ఉగ్రవాదులు ట్రాప్ చేశారు నిజానికి. కానీ మన భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చివేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారు. అక్కడకు భద్రతా దళాలు చేరుకుని భద్రతా దళాలు ఆ ట్రాప్లో పడతాయని ఈ ఉగ్రవాదులు భావించారు. కానీ భద్రతా బలగాలు అంతకు ఎక్కువగానే ఆలోచించి ఆ ఉగ్రవాదుల ప్లాన్ను ధ్వంసం చేశారు. ఆ ఉగ్రవాదులు ఉన్న ఇళ్లను పేల్చేశారు. నిజానికి భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఐఈడీలను పేల్చేయొచ్చు అని అనుకున్నారు. కానీ భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉంది అని భద్రతా బలాలు పసిగట్టి ఆ ఇంట్లోకి వెళ్లకుండానే పేల్చేశారు. ఒకవేళ భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళున్నట్లయితే పెద్ద నష్టం జరిగి ఉండేది, మన ఆర్మీకి పెద్ద నష్టం జరిగి ఉండేది. కానీ భద్రతా బలగాలు ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారనే విషయం తెలుసుకొని ఈ టెర్రరిస్టులు అనుకున్న ప్లాన్ని ధ్వంసం చేశారు. టెర్రరిస్టులు అనుకున్నారు భద్రతా బలగాలను ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఏ మూలన నక్కి ఉన్నా బయటకు లాక్కొచ్చి మరి వాళ్ళని చంపుతూ ఉన్నారు. అయితే ఇదే అదునుగా చూసుకుని భద్రతా బలగాలనే ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఒక ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారు. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్తే మన భద్రతా బలగాలు ఆర్మీ అక్కడికి వెళతారు. ఆ సమయంలో ఆ ఇంటిని పేల్చేయచ్చు, తద్వారా ఆర్మీకి పెద్ద లాస్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ మన భద్రతా బలగాలు అంతకు ఎక్కువే ఆలోచించి ఈ ఉగ్రవాదుల ప్లాన్ను బెడిసికొట్టాయి. బెజ్బెహరా ప్రాంతంలో ఆదిల్ షేక్ ఇంటిని ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారి ఆదిల్ షేక్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మీ ఉగ్ర రూపంతో ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోంది. అటు భారతదేశం తీసుకుంటున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటే మన భద్రతా దళాలు మన ఆర్మీ తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులు పారిపోతున్నారు. ఇంకా పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులను ట్రాప్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆర్మీ అధికారులే ఉగ్రవాదుల ప్లాన్ను చిత్తు చేసి ఉగ్రవాదుల ఇంటినే పేల్చేసిన ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, తుక్కు అయిపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇంటి మొత్తం నామరూపాలు లేకుండా ఇటుక ఊడిపోయిన పరిస్థితి ఉంది. అందులో ఉగ్రవాదులు ఐఈడీ బాంబులను పెట్టి మన ఆర్మీ సైనికులను చంపుదామని అనుకున్నారు. కానీ మన ఆర్మీయే ఆ ఉగ్రవాదుల ప్లాన్ బెడిసికొట్టి వాళ్ళ ఇంటినే పేల్చి పారేసిన ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. అండ్ ఆర్మీ అధికారులు ఈ ఉగ్రవాదుల ఇంటిని పేల్చేసిన ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఈ ఇంటిని మాత్రమే కాదు, ఇంకా ఎక్కడెక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు, ఇంకా కాశ్మీర్లో ఎవరెవరు ఈ ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తున్నారు. నిజానికి కాశ్మీర్లో కొంతమంది స్థానికులు ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు, ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు. వారి వివరాలు సేకరించి మరి మన ఆర్మీ దాడి చేస్తూ ఉంది. వాళ్ళందరికీ గట్టి బుద్ధి చెప్తామని అంటూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని, ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు ఉన్న ఇంటిని పేల్చి పారేశారు. మరిన్ని దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం కాశ్మీర్ అంతటిని కూడా జల్లిపడుతున్నారు. కాశ్మీర్లో ఏ మూల కూడా ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేస్తామని ఆర్మీ ప్రతిజ్ఞ పూనింది. అందులో భాగంగానే మొత్తం జల్లెడ పడుతోంది. చెట్టు పుట్ట ఇల్లు వీధి మొత్తం అన్ని కూడా జల్లెడ పట్టి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించి వాళ్లను కాల్చి చంపుతూ ఉన్నారు. నిన్న కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకుని ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. అయితే మన సైనికులపై కూడా ఎదురుకాల్పులు ఉగ్రవాదులు జరిపారు. కానీ ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ ఘటన ఉదంపూర్లో చోటు చేసుకుంది. ఉదంపూర్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారు అనే సమాచారంతో ఆర్మీ అక్కడికి వెళ్లి దాడులు చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నివాసాన్ని పేల్చి పారేసింది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, మొత్తం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం క్షేత్రస్థాయిలో, దాంతోపాటు డ్రోన్లతో. ఎందుకంటే హిల్ ఏరియా అంతా కొండ ప్రాంతం కావడంతో అక్కడ దాడి చేసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి త్రాల్ తర్వాత బెజహారా ప్రాంతాలతో పాటు పిర్ పంజల్ అనేటువంటి ఒక హిల్ ఏరియా ఉంది, మొత్తం కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో దాక్కొని ఉండొచ్చు అనేటువంటిది భద్రతా
బలగాలు భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళు అంత త్వరగా అక్కడి నుంచి పారిపోయే సిచ్యువేషన్ లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి కూంబింగ్ కొనసాగుతోంది. 4 దిక్కుల నుంచి వారిని గహరించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోకుండా చిన్నపాటి సీక్రెట్ డ్రోన్లతో పాటు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి దాన్ని అధికారులు ధృవీకరించారు. ఆర్మీ అధికారులు వారింటిని పేల్చివేసినటువంటి ఘటన, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్షేత్రస్థాయిలో కూంబింగ్, ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా నిర్మూలించే దిశగా ఆర్మీ కదులుతూ ఉంది. సంబంధించి ఇప్పటికే ఈ ఉగ్రవాదుల ఆచూకీ వాళ్ళు ఎక్కడున్నారో వారి సమాచారం ఇచ్చినటువంటి వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతూ 20 లక్షల రివార్డును ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆర్మీ. సో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి దానిపైన కూంబింగ్ కొనసాగుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. భారత్ ఆత్మపైన జరిగినటువంటి దాడి కింద దీన్ని భావిస్తూ ఉన్నారు. కాబట్టి లష్కరే తోబా ఉగ్ర సంస్థలో చేరి ఈ ఇద్దరు కూడా, ఆసిఫ్ షేక్ తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా 2018వ సంవత్సరంలోనే లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో శిక్షణ పొందినట్టుగా కూడా ఇప్పటికే దీన్ని నిర్ధారించారు. వారితో పాటు సో వీరి ఇల్లు కూల్చివేశారు. దాని సంకేతం అది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఉగ్రవాదాన్ని భారత్ సహించదు, కూకటి పేలవేలతో పెకిలించి వేస్తుంది, కూకటి వేలతో అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఉగ్ర మూలాలన్నింటినీ కూడా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలి అనేటువంటి దిశగా సందేశం రావడం, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి హై లెవెల్ మీటింగ్లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మొత్తం కూంబింగ్ జరుగుతూ ఉంది. ఆ కొండ ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టారు ఆర్మీ అధికారులు. వారిని ఖచ్చితంగా మట్టు పెడతాం, వారు ఊహించని విధంగా వారికి శిక్ష ఉంటుందనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగానే కదులుతున్నాయి. ఒకవైపు యుద్ధ మేఘాలు, ఒకవైపు ఈ టెర్రరిస్టులను అంతుపెట్టడం కోసం పూర్తి స్థాయిలో జల్లెడ పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ పూర్తి సమాచారం తెలుసుకున్నారు. వారి నిర్ధారణ, వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని రోజుల నుంచి సహకరించారు, ఇక్కడ స్టే చేశారు, వారికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనేటువంటి అన్ని విషయాలు తెలుసుకున్నారు. సో మొత్తానికి ఈ పిర్పంజల్ అనేటువంటి కొండ ప్రాంతంలో వాళ్ళు ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా ఆర్మీ భావిస్తూ ఉంది. ఆ ఏరియాను ప్రస్తుతం ఆర్మీ చుట్టుముడుతూ ఉంది. రైట్, ఇప్పటికే ఒక ఉగ్రవాదికి చెందిన ఇంటిని పేల్చేశారు, ఈ ఆసిఫ్కి చెందిన ఇంటిని పేల్చేశారు. కానీ ఆ ఉగ్రవాదులు ఏమనుకున్నారు అంటే అందులో ఐఈడి బాంబులను అమర్చారు. ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐఈడీలతో పేల్చేద్దాం, ఆర్మీ అధికారులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని. కానీ మన భద్రతా సిబ్బంది ముందుగానే పసిగట్టి వాళ్ళ ఇంటినే పేల్చేశారు. సో ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి దాన్ని? అంటే వాళ్ళు ఆర్మీ అధికారులకు ఇప్పటికీ ట్రాప్ చేయాలని చూస్తున్నారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలని ట్రాప్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ ట్రాప్ని చిత్తు చేశారు భద్రతా బలగాలు. ఎగ్జాక్ట్లీ టోటల్ స్కాన్లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా. ఆర్మీ ఇంటెలిజెన్స్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో కూడా ఇప్పటికీ ఇంకొక 80 మంది ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో నక్కి ఉన్నారు. వారికి స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిమ్స్ సహకరిస్తున్నారనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు వీళ్ళు నిజంగానే ఆర్మీని ట్రాప్ చేసే ప్రయత్నం చేసినటువంటి విధానం చాలా పక్కడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా ఆర్మీ కదులుతూ ఉంది. పైనుంచి వస్తున్నటువంటి సూచనల మేరకు ఎక్కడ కూడా మరొక సంఘటన జరగకుండా, మరొక దాడి జరగకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతూ ఉంది ఆర్మీ. ఈ డీటెయిల్స్ ఆదిల్ హుస్సేన్కి సంబంధించినటువంటి పాటు ఆసిఫ్ సంబంధించినటువంటి వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆదిల్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ఆర్మీకి దొరికాయి. కానీ ఈ ఆసిఫ్ షేక్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఆర్మీకి లభించలేదు. అంటే ఎంత కొలాబరేట్ అయినారో, కలిసిపోయి ఆర్మీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీతో వీళ్ళు ఏ రకంగా కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అనేటువంటిది ఆర్మీ సమాచారం సేకరించింది. వారికి 2 సోదరులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆదిల్ హుస్సేన్కి వారికి కొంచెం వ్యవసాయ భూమి, తర్వాత ఇల్లు, వీటన్నిటిని గుర్తించారు. సో ఇల్లు ఇప్పుడు పేల్చేశారు ముందుగానే ఆర్మీ పసిగట్టి, అందులో పేలుడు పదార్థాలు పెట్టారనేటువంటి దానిపైన. కానీ ఇక ముందు క్షేత్రస్థాయిలో మరొక సంఘటన జరగకుండా ఫ్యూచర్లో ఉగ్రవాదానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నా దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకునే దిశగా దేశం ముందడుగు వేసింది. ఈ ఇష్యూని చాలా ఆత్మపైన జరిగినటువంటి దాడిగా ప్రధాని అభివర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మనం చూస్తాం ఇప్పటికే ప్రపంచ దేశాల అధినేతలంతా భారత్కి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో అనంతనాగ్ సంబంధించినటువంటి ఏరియా అంతా జల్లెడ పడతా ఉన్నారు. పిర్పంజల్ సంబంధించినటువంటి కొండ ప్రాంతంలో ఉన్నట్టుగా ప్రస్తుతం ఆర్మీ భావిస్తూ ఉంది. అక్కడే డ్రోన్లు,
క్షేత్రస్థాయిలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆర్మీ బృందాలు 4 దిక్కుల నుంచి చుట్టుముడుతూ ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఉగ్రవాదులను మట్టిపెట్టడానికి ఆర్మీ పక్కడబందీ వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది, జల్లెడ పడుతూ. రైట్ మధు, అయితే భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలను ట్రాప్ చేయాలని ఇప్పటికీ ఉగ్రవాదులు కుతంత్రాన్ని పన్నుతూనే ఉన్నారు. 2 ఇళ్లలో ఇలాంటి ఐఈడీలను వాళ్ళ ఐడెంటిఫై చేశారు. అవి యాక్టివేట్ అయినట్టుగా గుర్తించారు భద్రతా బలగాలు లోపలికి వెళ్ళిన తర్వాత. సో వెంటనే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటిని మొత్తం కూడా పేలిపోయింది. అంటే ఇలా ఐఈడీలు అమర్చిన ఇల్లు బహుశా కాశ్మీర్లో ఇంకా ఉండుండొచ్చేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ దాడి జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను కుదించుకొని హడావిడిగా హుటాహుటిన ఇండియా చేరుకున్న తర్వాత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మొన్న వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ స్థానికంగా సహకరించిన వాళ్ళే కాకుండా లష్కరే తోయిబా అటు నుంచి ట్రైన్ అయి ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ఉంటున్నటువంటి 80 మందికి పైగా ఉగ్రవాదులు యాక్టివ్ మోడ్లో ఆయుధాలతో ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. మొన్న ఈ దాడి ఘటనలో టూరిస్టులపైన దాడి చేసి అత్యంత పాశవికంగా చంపినటువంటి ఆ ముష్కరులని వాళ్ళని మట్టుబెట్టేయడంతో పాటు మిగతా టీమ్ యాక్టివిటీ వారికి సహకరిస్తున్న వారు ఎక్కడెక్కడ దాక్కున్నారు వారి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఒక్క ఉగ్రవాది లేకుండా, ఉగ్రవాదికి సహకరించేటువంటి వ్యక్తులు లేకుండా క్లీన్ చేయాలి అనేటువంటిది ఆర్మీకి సందేశాలు అందాయి. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 2018వ సంవత్సరం నుంచే ఒక టీమ్ వైజ్గా భారత బార్డర్ దాటడము, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి అక్కడ ప్రభుత్వము, ఆర్మీ, ఉగ్రవాద సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలు ట్రైన్ అవుతున్నారు. ఆయుధాలతో, మానవ సంబంధించినటువంటి బాంబులతో తిరిగి భారత్ చేరుకుంటున్నారు. ఇలాంటి విస్ఫోటనాలు, ఇలాంటి విధ్వంసాలు, ఇలాంటి మరణ హోమాలు సృష్టించడానికి ఇక్కడికి పక్కా ప్రణాళికతో వచ్చారు. సో వారిని మట్టుపెట్టడానికి క్షేత్రస్థాయిలో ఆర్మీ రంగం దిగింది. త్రివిధ దళాలతో పాటు ఇతర దేశాల మద్దతుతో, దౌత్య మద్దతుతో భారత్ ముందుకు వెళ్తూ ఉంది. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ లాగా పాకిస్తాన్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం. మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేయాలనేటువంటి దిశతోనే ముందుకు వెళ్తా ఉంది. ప్రస్తుతం మాత్రం అనంతనాగ్ జిల్లాలో ఆ మట్టుబెట్టినటువంటి వారిని మట్టుబెట్టడానికి మొత్తం జల్లెడ పడతా ఉన్నారు. రైట్ మధు, మన ఆర్మీ త్రిటిలో ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు జరిపిన మారణ హోమంలో 28 మంది మరణించారు. ఆ 28 మంది మరణానికి కారకులైన వారిని, సూత్రధారులను, పాత్రధారులను కూడా మట్టుబెట్టడానికి మొత్తం భారత జాతంతా కూడా సిద్ధంగా ఉంది, కసితో రగిలిపోతూ ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి కేంద్రం చర్యలు ప్రారంభిస్తూ ఉంటే కాశ్మీర్లో ఏ మూల నక్కిన ఉగ్రవాదునైనా బయటకు లాగి వాళ్లను చంపడానికి ఆర్మీ జల్లెడ పడుతుంది. అయితే మన ఆర్మీ అధికారులను చంపడానికే ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఆర్మీ అధికారులను ఒక ట్రాప్లో ఇరికిద్దామని అనుకున్నారు. ఒక ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పెట్టారు. ఆ పేలుడు పదార్థాలు పెట్టిన ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారాన్ని ఈ ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న, కూంబింగ్ చేస్తున్న మన సిబ్బందికి భద్రతా బలగాలకు అందించారు. భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ యాక్టివేట్ అయిన ఐఈడి పేలుడు పదార్థాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మన ఆర్మీ సిబ్బంది బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అది పేలిపోయింది. ఆర్మీ సిబ్బంది కూడా దాన్ని పేల్చే ప్రయత్నం పేల్చేశారు. ఆ పేలుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకవేళ ఆర్మీ సిబ్బంది ఆ పేలుతున్న సమయంలో అక్కడ ఉన్నట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతున్న మన భద్రతా సిబ్బందిని ఏమరచి వాళ్ళని ట్రాప్ చేయాలి అని ఉగ్రవాదులు పన్నిన కుట్ర పారలేదు, అక్కడ ధ్వంసమైంది. ఆ కుట్ర వీగిపోయింది. ఆ కుట్రని ఛేదించారు మన భద్రతా బలగాలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. ఆ ఆర్మీ సిబ్బంది బయటకు వచ్చిన కొన్ని క్షణాలకే ఆ టెర్రరిస్ట్ ఇల్లు పేలిపోయింది, ఆ ఉగ్రవాది ఇల్లు పేలిపోయింది. ఆ ఇంటి నిండా కూడా ఐఈడీలు అమర్చారు. ఆ ఒక్క చోట మాత్రమే కాదు, ఇలా మరో చోట కూడా జరిగింది. ఆదిల్ ఆసిఫ్ ఇద్దరు కూడా ఉగ్రవాదులు. వాళ్ళు గతంలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలలో శిక్షణ పొంది ఆ తర్వాత మళ్ళీ కాశ్మీర్కి తిరిగి వచ్చాడు. కాశ్మీర్కి తిరిగి వచ్చి ఇక్కడ టీఆర్ఎఫ్లో చేరి ఈ విధ్వంసకాండకు పథక రచన చేస్తున్నాడు. వాటిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఆ మధ్యలో బాక్స్లో ఉన్న ఉగ్రవాదిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఎలా ఉగ్రవాదిని మట్టు పెట్టాలని మీకు అనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన గాలి పీల్చి, మన నీళ్లు తాగి, మన నేలపైన పండిన అన్నం తింటూ మన దేశానికే వెన్నుపోటు పొడవాలి అని
ఆలోచిస్తున్న పాకిస్తాన్తో చేతులు కలిపిన దుర్మార్గుడు వీడు మధ్య బాక్స్లో చూస్తూ ఉన్నారా? ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారా? వీడు టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్. ఇక్కడే పుట్టి ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాల్లో అక్కడ శిక్షణ తీసుకున్నాడు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశంలో విధ్వంస రచన ఏ విధంగా చేయాలి అని దుర్మార్గమైన పన్నాగాన్ని పొందిన వాళ్ళు వీడు కూడా ఒకడు. వాడిని చూస్తే మీకేమనిపిస్తోంది? వాడిని ఎలా మట్టు పెట్టాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వీడేం చేశాడు అంటే భద్రతా బలగాలను ట్రాప్ చేయాలి అని అనుకున్నాడు. వాడున్న ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడి బాంబులను అమర్చి ఈ ఉగ్రవాది అక్కడ ఉన్నాడు అనే సమాచారాన్ని భద్రతా బలగాలకు పంపించాడు. భద్రతా బలగాలు అప్పటికే కాశ్మీర్ అంతా జల్లెడ పడుతూ ఉన్నాయి. నిన్న ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇప్పుడు భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడున్న ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను చూసి భద్రతా సిబ్బంది బయటకు వచ్చేస్తారు. లేకపోయి ఉంటే మొదటి బాక్స్లో మీరు చూస్తున్న బ్లాస్ట్ ఒకవేళ భద్రతా సిబ్బంది ఆ లోపల ఉన్నప్పుడు జరిగి ఉన్నట్లయితే ఎంత పెద్ద మానవహోమం జరిగి ఉండేదో ఆలోచించడానికి భయంగా ఉంది. కానీ మన భద్రతా సిబ్బంది బయటకు వచ్చేసారు. ఆ ఇంటిని పేల్చిన తర్వాత ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఇల్లు తుక్కు అయిపోయిన తర్వాత అదిగో మూడో బాక్స్లో చూడండి, ఆ తునకలు అయిపోయిన ఇల్లు. ఆ ఇంట్లో అంతకుముందు ఒక ఉగ్రవాది నివాసం ఉన్నాడు. మన భద్రతా సిబ్బందిని చంపడానికి ఆ ఇంటి నిండా బాంబులను అమర్చి వెళ్ళిపోయాడు. ఇలా బాంబులు అమర్చిన, ఇలా ఐఈడీలు అమర్చిన ఇల్లు కాశ్మీర్లో ఇంకా చాలా ఉన్నాయి. కాశ్మీర్ ప్రజలందరూ కూడా ఈరోజు హాయిగా బతకగలుగుతున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ సాధారణ ప్రజలు వెళుతూ ఉంటే ఆ కాశ్మీర్ జనానికి కొద్ది గొప్ప ఆదాయం వస్తుంది, జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కాశ్మీర్లో ఎక్కువ మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. తెన్నింటి వాసాన్ని లెక్కబెట్టే ఇలాంటి ఆసిఫ్ లాంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్కి జై కొడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్న ఇలాంటి తెన్నింటి వాసాలు లెక్కబెట్టే దుర్మార్గులు ఉగ్రవాదులు ఇంకా కాశ్మీర్లో ఉన్నారు. వారి కోసమే ఇప్పుడు భద్రతా సిబ్బంది, మన భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి మరి ముందుకు వెళ్తూ వాళ్లను మట్టు పెడుతూ ఉన్నారు. కాశ్మీర్లో 28 మందిని చంపిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆర్మీ సిబ్బంది కూడా కసిగా ఉగ్రవాదులను మట్టుబెట్టే కూంబింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా చాలా చోట్ల కాశ్మీర్లో ఇంకా చాలా చోట్ల ఇలా ఐఈడీలను అమర్చిన ఇల్లు చాలా ఉండొచ్చు. అంటే భద్రతా బలగాలు ఏదో ఒక చోట కూంబింగ్ చేస్తూ ఏదో ఒక ఇంటిలోకి వెళ్తారు. ఆ సమయంలో వాటిని పేల్చి భద్రతా సిబ్బంది కి ప్రాణ నష్టాన్ని కలిగించాలి అని చాలా ఇళ్లలో ఇలా ఐఈడీ బాంబులను అమర్చినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి ముందుకు వెళుతూనే ఉన్నారు, కూంబింగ్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో కాశ్మీర్ని విడిచి కొంతమంది ఈ టెర్రరిస్టులు పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వేషాన్ని ఇప్పటికే మార్చేసినట్టుగా తెలుస్తుంది. కాశ్మీర్ను వదిలి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో ఉంటే వాళ్ళు చనిపోవటం గ్యారంటీ, కాశ్మీర్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఇలా బాంబులను అమర్చి భద్రతా సిబ్బందిని ఏమార్చి వాళ్ళని ట్రాప్ చెయ్యాలి అని అనుకుంటూ కుయుక్తులు పన్నుతూ అవి పారక ఇప్పుడు కాశ్మీర్ నుంచి పారిపోతున్నారు. కానీ ఇంకా చాలా చోట్ల ఇలా ఐఈడీలు అమర్చిన ఇల్లు కాశ్మీర్లో ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అదే సమయంలో కొంతమంది ఇప్పటికీ తెన్నింటి వాసాలు లెక్కబెట్టే దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. పాకిస్తాన్కి జై కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహుల కిందే లెక్క. అప్పుడప్పుడు కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి, జై పాకిస్తాన్ అంటూ కమెంట్స్ పెడుతున్న దుర్మార్గులు. నేను తిట్టాలని అనుకున్నాను, కానీ అది నా నోటి నుంచి పలకలేకపోతున్నాను. బహుశా నేను ఏం తిట్టాలనుకున్నానో మీరే కమెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే నేను న్యూస్లో ఆ వర్డ్ని ఉపయోగించలేకపోతాను, మనసులో ఉపయోగించాలని అనిపిస్తున్నా. కానీ సో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ఆర్మీ సిబ్బంది ముందుకు వెళ్తూనే ఉంది. కాశ్మీర్లో ఎక్కడ ఏ ఇంట్లో బాంబులు అమర్చినా వాటిని నిర్వీర్యం చేసి మరి ఈ ఉగ్రవాదులను మట్టు పెడతామని ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు. దాంతో ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యే ఏంటి అనే వివరాలు కూడా నేను నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. ఆ ఎమ్మెల్యేతో పాటు ఎక్కడ అరెస్ట్ చేశారు అనేది. అస్సాంలో మన డబ్బులతో మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి మన గాలి పీల్చి మన తిండి తింటూ కాశ్మీర్కి జై కొట్టిన ఒక దుర్మార్గపు ఎమ్మెల్యేని పోలీసులు అక్కడ అదుపులో కూడా తీసుకున్నారు. ఇలాంటి దరిద్రులు అక్కడక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంటారు. ప్రజాప్రతినిధుల ముసుగులో కూడా పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మనకి కనిపిస్తుంటుంటారు. జనాలు కూడా మనకి కనిపిస్తుంటుంటారు. వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళలో ప్రవహిస్తున్నది భారత రక్తం కాదు, వాళ్ళలో ఉన్నది భారత ఆత్మ కాదు, పాకిస్తాన్ ఆత్మ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ పీచం కూడా అనచాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. సో పహల్గామ్ మారణ హోమానికి ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ
ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కాశ్మీర్ అంతటినీ కూడా మరికొన్ని గంటల్లో మొత్తం జల్లెడ పడుతున్నారు. కొన్ని రోజుల్లోని మొత్తం కాశ్మీర్లో ఉగ్రవాదులు లేని కాశ్మీర్ని చూపిస్తామని ఆర్మీ సిబ్బంది కూడా చెప్తున్నారు. సో ఆర్మీ సిబ్బందికి మీరు చెప్పే మాటలు ఏంటి? ఆర్మీ సిబ్బందికి వెనుక మీరు ఎలా నిలబడతామని మీరు చెప్తూ ఉన్నారు? ఈ సమయంలో పాకిస్తాన్పై ఎలాంటి కసిని తీర్చుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యూపీఎస్సీ